హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మల్టీగ్రెయిన్ వడలు అండి. చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ హెల్తీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో మరి లేట్ చేయకుండా మన మల్టీగ్రెయిన్ వడలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనం నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మల్టీగ్రెయిన్ వడలకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేము 125 ml కప్ అంతా పెసర్లు అయితే తీసుకున్నాం, గ్రీన్ కలర్ పెసర్లు. నెక్స్ట్ సేమ్ కప్ అంతా శనగలు. నెక్స్ట్ 125 ml కప్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ మినపప్పు తీసుకోండి. నెక్స్ట్ 125 ml కప్లో హాఫ్ కప్ అంతా రైస్ తీసుకోండి. ఆ గ్రెయిన్స్ అన్నీ తీసుకొని ఒక 5 to 6 అవర్స్ వరకు మంచిగా నానబెట్టుకోండి. మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోండి. 5 to 6 అవర్స్ వరకు మేము ముందుగానే నానబెట్టి పెట్టాం. నెక్స్ట్ ఇలా ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకున్నాం కదా, ఈ నానబెట్టుకున్న వాటిని మళ్ళీ ఒకసారి మంచిగా వాష్ చేసుకొని వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మీరైతే పిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోండి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మీరు అందులోకి వెల్లుల్లి ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకోండి. వెల్లుల్లి మంచిగా కొద్దిగా పొట్టు తీసేసి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. వడ వేయడానికి వీలుగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. పిండి అంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. మేము 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం చిన్న స్పూన్తో. నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి ఫస్ట్. అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి పిండి టేస్ట్ చూసి ఆ తర్వాత సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా కాటన్ క్లాత్ తీసుకొని వాటిపైన ఈ పిండితో కొద్దిగా తీసుకుంటూ ఇలా వడల్లాగా అయితే మీరు ప్రిపేర్ చేసేసుకోండి. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇలా కాటన్ క్లాత్ పైన ఇలా వడలను వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడలని ఒక్కొక్కటిగా తీస్తూ ఆయిల్లో వేస్తూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసేసుకోండి. ఇలా మంచిగా కాల్చుకోండి. మంచి బ్రౌన్ కలర్ రావాలి వచ్చేంత వరకు మీరైతే కాల్చుకోండి. 2 sides మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని వడలని ఇదే విధంగా కాల్చుకోండి మీరు. ఫ్రెండ్స్, అన్ని వడలని ప్రిపేర్ చేసుకొని మేమైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను. రియల్లీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్తీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.